టాప్ 8 హై పేయింగ్ జాబ్స్ ఫర్ బి ఫార్మసీ స్టూడెంట్స్. మన ఫార్మసీ స్టూడెంట్స్ కి ఇంతవరకు ఇండస్ట్రీ జాబ్స్ అనేటువంటి ప్రొడక్షన్ కావచ్చు, క్యూఏ క్యూసీ గురించి ఐడియా ఉంటుంది, లేదనుకుంటే మెడికల్ రిప్రజెంటేటివ్ గురించి ఐడియా ఉంటుంది, మహా అయితే మెడికల్ కోడింగ్ గురించి ఐడియా ఉంటుంది. మహా అయితే ఈ ఫీల్డ్ లో సాలరీస్ అనేది 18,000 నుంచి 22,000 వరకు మాత్రమే వస్తుంది. బట్ ఇప్పుడు నేను డిస్కస్ చేసేది హై పేయింగ్ జాబ్స్ ఫర్ బి ఫార్మసీ స్టూడెంట్స్. ది ఫస్ట్ వన్, క్లినికల్ డాటా సైన్స్ డొమైన్. అట్ ప్రెసెంట్ మనకు హెల్త్ సెక్టర్ లో లాట్ ఆఫ్ పేషెంట్ డాటా అంటూ ఉంది. దాన్ని ఎవరు ప్రాపర్ గా అనలైజ్ చేసి ఒక ప్రాపర్ డాటా ఫార్మేట్ చేయట్లేదు. బట్ రైట్ నౌ హెల్త్ సెక్టర్ లో వీఆర్ యూజింగ్ AI/ML. సో ఇందులో ఏంటి అని అంటే ఫార్మసీ నాలెడ్జ్ అలాంగ్ విత్ దట్ డాటా అనలైటిక్ యూజ్ చేసుకుంటున్నాం. ప్రెసెంట్ మార్కెట్ లో ఈ జాబ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అనమాట. సాలరీ చూసుకుంటే పర్ యానం 5 to 8 lakhs వరకు ఉంటుంది. అదే మీరు ఒకవేళ 4 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే మోస్ట్లీ 10 lakhs నుంచి 25 lakhs వరకు కూడా సాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఈ జాబ్ సంబంధించినటువంటి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అని. ఫస్ట్ ఇక్కడ ఈ జాబ్ కి సంబంధించి మీరు నేర్చుకోవాల్సినటువంటి కోర్సెస్ ఏంటి అని అంటే SAS కావచ్చు, ఆర్ ప్రోగ్రామ్ కావచ్చు, నాన్ మెమ్ కావచ్చు, ఈ కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటి అని అంటే మీరు బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత కోచింగ్ కి 6 to 8 months ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా మీరు బీఫార్మసీ లో ఉన్నప్పుడు అంటే థర్డ్ ఇయర్ లో కావచ్చు, లేదంటే ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ కోర్సెస్ అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలాగోనూ మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనే 1 month ఉంటాయి. ఆఫ్టర్ దట్ మనకు చాలా టైం ఉంటుంది బీఫార్మసీలో. సో ఆ టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటే, ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఆఫ్టర్ బీఫార్మసీ అయిపోయిన వెంటనే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. కమింగ్ టు సెకండ్ జాబ్, అదే రెగ్యులేటరీ అఫైర్స్. ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి ఖచ్చితంగా రెగ్యులేటరీ అఫైర్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు అవసరం అవుతారు. అంతేకాదు గ్లోబల్ మార్కెట్ లో ఈ జాబ్ కి సంబంధించి మంచి డిమాండ్ కూడా ఉంది. మరి ఈ జాబ్ కి సంబంధించి సాలరీస్ ఏంటి అంటే పర్ యానం మనకు 4 lakhs నుంచి 8 lakhs వరకు ఉంటుంది. ఓకే, కమింగ్ టు థర్డ్ వన్, ఫార్మకో జినోమిక్. దీన్ని సింపుల్ గా AI/ML డ్రగ్ డిస్కవరీ అని అంటారు. అండ్ ఈ ఫీల్డ్ అనేది మార్కెట్ లో మంచిగా ఎమర్జ్ అవుతుంది. దీనికి మంచి సాలరీస్ కూడా ఉన్నాయి. పరాణం వచ్చేసి మనకు 5 lakhs నుంచి 8 lakhs వరకు దీనికి ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని అంటే మీరు నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఏంటి అని అంటే పైథాన్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా మెడికల్ టాకింగ్, తర్వాత మెడికల్ సంబంధించినటువంటి AI కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ అన్ని మీరు బీ ఫార్మ్స్ లో ఉన్నప్పుడే నేర్చుకుంటే మీరు ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు. ఒకవేళ పాసిబుల్ అయితే వీటికి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ కూడా చేయండి. అది జాబ్ గెటిన్ అవడంలో చాలా హెల్ప్ చేస్తాయి. ఫైనల్ గా ఫార్మసీ స్టూడెంట్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకున్నాను, ప్రెసెంట్ మార్కెట్ డిమాండ్ తగ్గట్టుగా మీరు న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ వాటిని అప్డేట్ చేసుకుంటే పక్క మన బీ ఫార్మసీ వారియర్స్ అందరికీ మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎనీవే, రిమైనింగ్ 5 హై పేయింగ్ జాబ్స్ గురించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను. అది మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన పేజ్ని ఫాలో చేసుకొని ప్రెసెంట్ మీరు ఏ జాబ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.